మరి అధ్యక్షుల వారు వీరస్వామి గారు, ప్రెసిడెంట్ గారు, మరి సెక్రటరీ గారు, పాస్టర్స్, మరి కమిటీ మెంబర్స్ పెద్దలు యోహాన్ గారు, మరి ఎంఈఓ గారు, రిటైర్ ఎంఈఓ గారు, గురవయ్య గారు, ప్రేయర్ కమిటీ, ప్రేయర్ టీమ్, వీరందరికీ కూడా ప్రత్యేకంగా మరి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈ సభల ఉద్దేశం సంఘ క్షేమాభివృద్ధి. ఖమ్మంపాలెంలో చెప్పాను, క్షేమాభివృద్ధి అంటే కట్టబడడం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అనే పదానికి క్రింద ఫుట్ నోట్ ఏముంటుందంటే కట్టబడుచు. 31వ వచనం, కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఆదిమ సంఘము కట్టబడింది. ఎందులో కట్టబడిందంటే, మీరు అపోస్తుల కార్యం అంతా చదివితే స్థలాలలో కట్టబడింది. ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి సంఘములు విస్తరించాయి. రెండవది సంఖ్యలో విస్తరించారు. సంఖ్య యాడ్ అవుతూనే వచ్చారు. మూడవది సాక్ష్యములో వర్ధిల్లారు. ఒక సంఘము క్షేమాభివృద్ధి నొందుతూ ఉందంటే ఈ 3 గుర్తులు ఉండాలి. అది స్థలాలకు వెళ్ళిపోవాలి. ఒకే స్థలంలో ఉండదు సంఘం. ఎప్పుడు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి అది విస్తరిస్తూ ఉంటుంది. రెండవది సంఖ్య యాడ్ అవుతూ ఉన్నారు. ఒకరి నుండి ఒకరు 3000తో స్టార్ట్ అయింది, యాడ్ అవుతూ వచ్చారు. అపోస్తుల కార్యం 2:47లో రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘం ఎప్పుడు యాడ్ అవుతూ ఉండాలి. ఎవరిని? రక్షణ పొందుచున్న వారిని చేర్చుకుంటూ, కొత్త వారితో నింపబడుతూ, అలాగనే సాక్ష్యము కలిగి ప్రజలందరి వలన దయ పొందిన వారై. కాబట్టి ఒక సంఘము విస్తరిస్తుందంటే ఎప్పుడు బైబిలు డబ్బు గురించి మాట్లాడలేదు. వాస్తవానికి ఆదిమ సంఘములో డబ్బులు లేవు. ఎవరి స్థిర చరాస్తులన్నీ అమ్మి సంఘానికి ఇచ్చేశారు. న్యూ టెస్టమెంట్ విశ్వాసులు అందరూ కూడా ఒకవేళ ఆస్తులున్నా ఇచ్చి పేదవాళ్ళుగా మారిపోయారు. వారు విస్తరించింది ఏంటంటే ఈ విషయాలలో. సాక్ష్యములు అనగానే సహవాసం. అందుకనే అక్కడ రాయబడి ఉంది, సమాధానమును, ప్రభువునందలి భయమును, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి సంఘం ఏం చేస్తుందంట? విస్తరించుచుండెను, నడుచుకొనుచు విస్తరించుచుండెను. 3 పదాలు వాడాడు. కట్టబడుచు, నడుచుకొనుచు, విస్తరించుచు. కాబట్టి దేవుని సంఘము క్షేమాభివృద్ధి నొందడం. దేవుని సంఘము క్షేమాభివృద్ధి నొందడంలో మరి టూల్స్ ఏంటి? దేవుని సంఘము వర్ధిల్లాలి అంటే, సంఘం అనగానే మనుషుల మధ్యలో ఉన్న అనుబంధాలు, అది గుర్తుపెట్టుకోవాలి. మనుషులు, రక్షించబడిన విశ్వాసుల సమూహము. మరి వీరందరూ సంఘముగా ఎదగడంలో వారికి సపోర్ట్ చేసిన ఏంటి? అసలు ఒక క్రైస్తవ సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే ఏవే వనరులు ఉండాలి? సంఘానికి దేవుడిచ్చిన వనరులేంటి? ఒక వ్యక్తి యుద్ధం చేయాలంటే యుద్ధాయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్ళి అతడేమీ చేయలేడు. ఒక పని చేయాలన్నప్పుడు ఆ పనిముట్లు అనేది లేకుండా ఏం పని చేయలేదు. ఒకవేళ సంఘం అది క్షేమాభివృద్ధి నొందాలంటే దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చిన పనిముట్లేంటి? ఏంటి పనిముట్లు? మీరు అపోస్తుల కార్యం చదివితే ఒకటి ఫస్ట్ వాక్యం కదా, వాక్యములో ఉన్న యేసయ్య. అంతేనా? పేతురు ప్రసంగించినా, ఇంకెవరు ప్రసంగించినా, పౌలు ప్రసంగించినా, వాక్యములో లేఖనాలలో ఉన్న యేసు ప్రభు వారి సోర్స్. ఆయనను వెలికి తీశారు. మీరు సిలువ వేసిన ఈ యేసే,
లేదా లేఖనాల్లో చెప్పబడిన ఈ యేసు దేవుడు ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను లేపాడంటూ యేసు క్రీస్తును హైలైట్ చేశారు. వాక్యం ఎప్పుడు యేసు క్రీస్తును గొప్ప చేయాలి, రెండవది విశ్వాసమును గొప్ప చేయాలి, మూడవది పశ్చాత్తాపాన్ని నడిపించాలి. ఈ మూడు జరిగింది. వాక్యము ఉన్నప్పుడు ఒక నిజమైన వాక్యము అనడానికి ఈ మూడు విషయాలు ఉండాలి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగంలో ఈ మూడు ఉంటాయి. యేసు క్రీస్తుని గురించి హైలైట్ చేస్తాడు. విశ్వాసం ఉంచండి, ఈయన ద్వారానే పాపక్షమాపణ. కాబట్టి ఒక సంఘము అది విస్తరించాలంటే దేవుడు ఎప్పుడూ డబ్బుతో దాన్ని పోల్చలేదు. ఒక సంఘం యొక్క విస్తరణ అనేది వాక్యములో నిక్షిప్తమైన యేసుక్రీస్తు ప్రభు, ఆయనందలి విశ్వాసం, ఆయన ద్వారా వచ్చే పాపక్షమాపణ, మారు మనస్సును హైలైట్ చేస్తుంది. రెండవది, సంఘానికి దేవుడిచ్చిన సోర్సు అది క్షేమాభివృద్ధి నొందాలంటే ప్రార్థన. అంతేనా? అపోస్తలుల కార్యం అంతటిలో సంఘం ఏ విషయంలోనైనా ఏం చేసింది? ప్రార్థన చేశారు. క్షమించాల్సి వస్తే, సమస్యలు పరిష్కరించుకోవాల్సి వస్తే, రోగం వస్తే, శత్రువు భయము దాడి చేసినప్పుడు వారు ప్రార్థించారు. ప్రార్థన సంఘానికి దేవుడిచ్చిన వనరు వాక్యం అయితే రెండవది ప్రార్థన, మూడవది పరిశుద్ధాత్మ గైడెన్స్. అపోస్తలుల కార్యం అంతా చదివేవారు పరిశుద్ధాత్మతో నిండుకొని, పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో ఒప్పించబడి, పరిశుద్ధాత్మ చేత అడ్డగించబడి. కొన్నిసార్లు పౌలును పరిశుద్ధాత్ముడే నో చెప్పాడు, కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడే నడిపించాడు. ఒక సంఘము ఇది సోర్సు సంఘం ఎదగడానికి. వాక్యములో ఉన్న యేసు ప్రభు, ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవాలు విశ్వాసంలో ఉన్నప్పుడు వారు ఎలా వర్ధిల్లారు, ఎలా దీవించబడ్డారు. ఇవి లేకుండా ఒక సంఘం యొక్క అభివృద్ధిని ఎప్పుడు మనము చూడలేము. ఇవి ఉన్న దగ్గర డివిజన్స్, డీవియేషన్స్ ఉండవు. వాక్యము ప్రకటించబడ్డప్పుడు, వాక్యంలో ఉన్న యేసయ్యను ఫాలో అవుతున్నప్పుడు, ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ కలిగించే ఆదరణ మన హృదయాల్లో ఉన్నప్పుడు ఎక్కడ అనైక్యతలు ఉండవు, అపార్థాలు ఉండవు. అక్కడ సంఘము క్షేమాభివృద్ధి నొంది ఇద్దరు వ్యక్తుల మధ్యలో లేదా విశ్వాసుల మధ్యలో ఒక విధమైనటువంటి చెప్పానుగా బిల్డింగ్ బ్రిడ్జెస్ త్రూ క్రైస్ట్, యేసు క్రీస్తు ద్వారా వారిద్దరి మధ్యలో ఒక అనుబంధం అనేది పెరుగుతుంది. సో మెనీ పీపుల్ ఆర్ లోన్లీ బికాస్ దే బిల్డ్ వాల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రిడ్జెస్ అంట. చాలామంది లోన్లీగా ఎందుకు గడుపుతారంటే వారు గోడలు కట్టుకున్నారు. గోడలు ఎప్పుడు నిన్ను ఒంటరి వాడిని చేస్తాయి, నీకు సహవాసం లేకుండా చేస్తుంది. దేవుడు నిర్మించేది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా వంతెనలు నిర్మించుకోవాలి, అనుబంధాలు నిర్మించుకోవాలి, ఒకరినొకరికి రావడానికి యాక్సెస్ ఉండాలి. సో ఆ సహవాసంలో ఎదిగినప్పుడు నిజంగా మనకు ఏం కలుగుతుందో, ఈ ఫిలెమోను పత్రిక, ఇది బైబిల్లో ఫిలోమోను, యూదా, యోహాను పత్రికలను ఏమంటారంటే పోస్ట్ కార్డ్ లెటర్స్ అంటారు. ఏంటి? పోస్ట్ కార్డ్ లెటర్స్. ఇప్పుడు మనకంతా సెల్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి ఎస్ఎంఎస్లు కదా. అప్పట్లో చిన్న విషయాలు చెప్పాలంటే ఇన్లాండ్ అది పోస్ట్ కార్డు దాని మీద ఎక్కువ భాగము చనిపోయినప్పుడు సింపుల్ చెప్పడానికి ఏం చేస్తారంటే ఆ లెటరు పోస్ట్ కార్డు వాడతారు. ఎందుకంటే మా ఊర్లో ఎక్కువ అందరికీ ఉత్తరాలు రాసేది నేనే, ఎందుకంటే మా జనరేషన్లోనే చదువుకున్నాం కాబట్టి. ఉత్తరాలన్నీ మా తాతకి దగ్గర కూర్చొని ఆ లెటర్స్ అన్నీ రాసేది నేనే. ఎవరెవరికో రాపిస్తూ ఉన్నప్పుడు ఊర్లో ఎవరైనా ఉత్తరాలు రాయాలంటే
అప్పుడు నేను రాసే పరిస్థితి. రాసేటప్పుడు ఏం చేస్తారు, మహారాజశ్రీ పూజనీయులైన తల్లిదండ్రులకు అని రాస్తే ఏం చేస్తాం, మీరు అక్కడ క్షేమంగా ఉన్నారని, మేము కూడా ఇక్కడ క్షేమంగా ఉన్నామని రాస్తూ, ఆరోగ్య విషయాలు రాస్తూ విషయాన్ని రాస్తారు. సో పౌలు కూడా ఈ పత్రికలు పౌలు పత్రికలు, జనరల్ ఎపిజల్స్, పేతురు, యోహాను, కాపరి పత్రికలు, ఈ పత్రికలన్నీ కూడా ఏం చెప్తాయి? ఈ పత్రికలన్నీ అంటే క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి, ఒక విశ్వాస జీవితం ఏ ప్రామాణికతల మీద కట్టబడుతుంది, అది పత్రికలన్నీ మీరు చదవాలి. పత్రికలు అనేవి క్రైస్తవ జీవితం యొక్క ప్రాక్టికల్ లైఫ్, థియరీ కాదు, ప్రాక్టికల్. సువార్తల అపోస్తల కార్యం థియరీ అయితే, ఒక విశ్వాసి దేవుని నమ్మిన తర్వాత ప్రాక్టికల్ లైఫ్ అనేది పత్రికలు చెప్తాయి. కాపరి ఎట్టుండాలి, విశ్వాస ఎట్టుండాలి, తండ్రి ఎట్టుండాలి, భార్య ఎట్టుండాలి, భర్త ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, విధవరాన్లు ఎలా ఉండాలి, ఆపదల్లో వారికి ఎలా సహాయం చేయాలి, ఇదే పత్రికలు. కాబట్టి పౌలు పత్రికల్లో కొన్ని పర్సనల్ లెటర్స్ ఉన్నాయి, కొన్ని సంఘాలకు లెటర్స్ రాశాడు. సంఘాలకు రాసేటప్పుడేమో కొరింథీలో ఉన్న దేవుని సంఘానికంటూ రాస్తాడు. అంటే కొరింథీలో ఉన్న విశ్వాసులందరూ కాదు, కొరింథీలో ఉన్న దేవుని సంఘం అంటే ఎవరు? రక్షించబడి ప్రభు సన్నిధిలో ప్రార్థించే విశ్వాసులకు అంటాడు. వ్యక్తులకు రాసేటప్పుడు ఆయన ఎవరో చెప్తాడు, రాసేటువంటి వ్యక్తులను కూడా గుర్తుపెట్టుకుంటూ ఏమంటాడంటే సహోదరనో లేదంటే తోటి దాసుడనో అని శుభములు చెప్తూ రాస్తాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఈ ఉత్తరాల పద్ధతినే పౌలు కూడా ఉపయోగిస్తాడు. అయితే ముందు శుభములు చెప్పిన తర్వాత ఆరోగ్య విషయాలు మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో. అందుకని పౌలు తీసేసి ఏమంటాడంటే, మీరు పత్రికలన్నీ చదవండి, కృపయు సమాధానము మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానముని మీకు కలుగునుగాక అని ఆశీర్వదిస్తాడు. కంక్లూజన్కి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైండునుగాక, లేదా ఆశీర్వచనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీకు తోడైండునుగాక. ఆ మధ్యలో చెప్పాల్సినటువంటి విషయాన్ని చెప్తాడు. ఏమైతే తాను చెప్పాలనుకున్నాడో, ఎవరికి చెప్పాలనుకున్నాడో, ఏం చెప్పాలనుకున్నాడో అందులో ఖండన ఉంటుంది, అభినందన ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ 7 సంఘాలకు రాయబడిన పత్రికలు కూడా అలాగనే ఉంటాయి. యేసు ప్రభు రాసిన పత్రికలు కూడా సంఘాలకు రాస్తున్నప్పుడు అభినందిస్తాడు, అందులో ఉన్న లోపాలను ఎత్తి చూపుతాడు, వారు సరిదిద్దుకోవాల్సిన అవకాశాన్ని ఇస్తాడు, సరిదిద్దుకుంటే ఏమి వారికి ఇవ్వబడుతుందో కూడా ఆ పత్రికల్లో యేసయ్య రాసిన పత్రికలు ఉన్నాయి 7 సంఘాలకు. ఇది ఈ పత్రికల సారాంశం. ఈ పోస్ట్ కార్డ్ లెటర్స్ అంటారు వీటిని, పోస్ట్ కార్డ్ లెటర్స్. అధ్యాయం ఉండదు, వచనాలే ఉంటాయి. అధ్యాయం ఉండదు, వచనాలే ఉంటాయి. ఏమిటయ్యా ఈ పోస్ట్ కార్డ్ లెటర్స్లో మరి పౌలు లేదంటే ఈ పేతురు, యోహానులు వీళ్ళు చెప్పాలనుకున్నటువంటి విషయాలంటే, యూదా భక్తిహీనుల గురించి, ధైర్యంగా యేసులో ఉండడానికి గురించి రాస్తాడు. ఫిలేమోను ఎవరికి రాశాడు ఇక్కడ అంటూ మాట్లాడతాడంటే 2వ వచనం, మన సహోదరి అయిన అప్పియకును తోటి యోధుడైన అర్కిప్పునకును జత పనివాడైన ఫిలేమోనుకు రాశాడు. ఇతను కొలసై పట్టణస్థుడు, డబ్బున్న వ్యక్తి. అంతేకాదు అతని ఇంట సంఘం ఉంది. అతని భార్య
కుమారుడు. ముగ్గురు రక్షించబడ్డారు. అందుకని వాళ్ళకు 3 పేర్లు ఆడ చూడండి. సహోదరి, తోటి యోధుడు, జతపనివాడు. కుమారునేమో తోటి యోధుడు, సహోదరి అప్పియ, అర్కిప్పు, ఫిలోమోన్. ఆయన ఇంట ఉన్న సంఘాన్ని గురించి కూడా రాస్తాడు. నీ ఇంట ఉన్న సంఘం అంతటికి. ఎక్కడి నుండి రాశాడు పౌలు? ఖైదీ ఉండి రాశాడు. పౌలు చెరసాల్లో ఉండి రాసిన పత్రికల్లో ఇది ఒకటి పర్సనల్ లెటర్. ఇది ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసై, ఫిలోమోన్. ఈ 4 పత్రికలు మొట్టమొదటిగా ఆయన రాస్తాడు. తర్వాత 2వ తిమోతి లాస్ట్లో రాస్తాడు. వీటిని గుర్తుపెట్టుకోవాలంటే ఈపి, సిపి, ఎఫ్ఎస్సి, ఫిలోమోను, కొలసై. ఈ 4 పత్రికలు రాసినప్పుడు పౌలు ఒక మాట ఎక్కువ హైలైట్ చేస్తాడు ఈ పత్రికల్లో. మీరు జాగ్రత్తగా చదివితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం, 7వ వచనంలో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి అంటూ ప్రారంభిస్తూ, ఆ ప్రియుని వలన ఆయన రక్తం వలన మన అపరాధములకు క్షమాపణ కలిగింది. 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 32, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. కొలసై పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. కొలసై పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఫిలెమోను పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుంచి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయి నిమిత్తం అతని నా యొద్ద ఉండవలనని ఉంచుకొనవలని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి ఆ మాటను గుర్తుపెట్టుకోండి. నీవు నన్ను నీతో పాలివానగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము. ఇది ఈ పత్రిక యొక్క మూల అంశం ఏంటంటే, లేదా పౌలు ఈ పత్రిక రాయడానికి కారణం ఏంటంటే ఇది, నీవు నన్ను చేర్చుకొన్నట్టుగా అతనిని కూడా చేర్చుకొనుము. ఇంకా మిగతా విషయాలన్నీ ఫిలోమోను గురించి చాలా విషయాలు అతన్ని అభినందిస్తాడు. నిన్ను బట్టి దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానంటాడు. నీవు నీ ఉపకారం కానీ నీ యొక్క ప్రేమ కానీ నీ ప్రార్థనలు కానీ చాలా విలువైనవి అంటాడు. ఈ అధ్యాయాన్ని మీరు జాగ్రత్త చదివితే పౌలు ఫిలోమోను ఇంట సంఘం ఉందని చెప్తాడు. ఫిలోమోను హృదయములో విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, ఆయన యొక్క పరిచర్య ఉంది, ప్రేమ ఉందని చెప్తాడు. ఇవన్నీ ఫిలోమోన్లో ఉన్నట్టు ఎలా కనబడుతుందంటే 7వ వచనం చూడండి. సహోదరుడా, పరిశుద్ధులు నీ హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నాకు విశేషమైన ఆనందము
ఆదరణ. ఒక వ్యక్తిలో దేవుణ్ణి వెంబడిస్తున్నా, నాలో ప్రార్థన ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాలో ప్రేమ ఉంది అని చెప్పినప్పుడు తప్పకుండా 2 ఫలాలు మనలో కనబడాలి. అవేంటంటే ఆదరణ, ఆనందం. చాలామంది మాకు చాలా భక్తిపరులమండి, ప్రార్థన చేస్తాం, 24 గంటలు ప్రార్థనలో ఉంటాం, బైబిల్ చదువుతాం, కానీ నా వలన ఎంతమంది ఆనందిస్తారు, ఎంతమందికి నా వలన ఆదరణ కలుగుతుంది? ఒకవేళ నువ్వు ఎంత ప్రార్థన పరుడవైనా, భక్తిపరుడవైనా, ఇతరులకు నీ వలన ఆనందము, ఆదరణ అనేది లేకపోతే నీలో భక్తి లేనట్టే. నువ్వెప్పుడు ఉపయోగకరమైన వ్యక్తివి కానే కాదు. ఫిలోమోనుకు ఎందుకు ఈ పత్రిక రాశాడు అని అంటే, ఒనేసిము ఇతను బానిస. పౌలు టైంలో బానిసలు ఎక్కువగా ఉన్న పరిస్థితి అది. బానిసకి ఆ వస్త్రాలు, బానిస వస్త్రాలు ఉంటాయి, నడుముకు తువాలు కట్టుకోవాలి, చెప్పులు ఉండవు, హక్కులు ఉండవు అతనికి. బానిసను యజమాని యొక్క ఆస్తిగా భావిస్తారు. అతడు పని చేయలేకపోతే చంపివేయచ్చు కూడా, అమ్మివేయచ్చు కూడా. సర్వ హక్కులు యజమానుడికి ఉంటాయి, యజమానుడికి ఉంటాయి. ఈ బానిస హక్కుల మీద మరి ప్రపంచ చరిత్రలో కూడా చాలామంది పోరాటాలు చేశారు కదా. మార్టిన్ లూథర్ కింగ్, అబ్రహాము లింకన్, మరి బానిస చట్టాన్ని ఆయన కొట్టివేస్తూ మరి చట్టం చేస్తాడు. సో మనిషి బానిసగా చేయబడి వారు బాధించబడుతున్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తులో అందరినీ ఆయన విమోచించాడు. ఈ బానిస ఫిలోమోను యొక్క ఇంట నుండి దొంగతనం చేసి పారిపోతాడు. దొంగతనం చేసి పారిపోతాడు. పారిపోయి ఆ రోజుల్లో ఈ బానిసలు ఎక్కడున్నా కూడా గుర్తుపడతారు వీళ్ళను. అలా గుర్తుపట్టి జైల్లో పడేశారు. ఆటోమేటిక్గా యాదృచ్ఛికంగానేమో పౌలు ఉన్న ప్రేతోరియం అనే ఆ చెరసాలలో ఇతను కూడా జాయిన్ అయ్యాడు. ఈ చెరసాల ఆయన బ్రతుకును మార్చివేసింది. పౌలు అక్కడ అతనికి సువార్తను ప్రకటించి ఇతన్ని రక్షణలోనికి నడిపిస్తాడు. అందుకంటాడు, బంధకములో నేను కనినా నా కుమారుడు అంటాడు. బంధకములలో నేను కనినా నా కుమారుడు. ఏంటి? సువార్త ద్వారా అతన్ని రక్షణలోనికి నడిపించి ఇప్పుడు అతనిని పంపిస్తా ఉన్నాడు. ఏంటంటే, ఓ ఫిలేమోను, నిన్ను కూడా నేను రక్షణలోనికి నడిపించా. నీ ఇంట సంఘం ఉంది, నీ ఇంట ఉన్న సంఘానికి నీ వలన ఏముంది? ఆదరణ ఉంది, ఆనందం ఉంది. నీ ఇంట సంఘానికి అవకాశం ఉంది, నాకు వస్తే నాకు అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎందలి నీ దగ్గర విశ్వాసం ఉంది. ఇప్పుడు నీ విశ్వాసము, నీ భక్తి ఇవన్నీ కార్యరూపంలోకి రావాలంటే ఇదిగో ఇప్పుడు ఫిలేమోనును నీ యొద్దకు నేను పంపిస్తున్నాను. ఇప్పుడు అతన్ని నీవు ఎలా చేర్చుకుంటావు అనేది పెద్ద ప్రశ్న. ఈరోజు మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనకు హాని చేసిన వారు మన మధ్యకు వస్తే ఎలా ఉంటుంది మన పరిస్థితి? తప్పేడు కుమారుడు ఉపమానంలో తండ్రి ఆస్తి తీసుకొని వెళ్ళాడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని వేస్ట్ చేసుకొని వచ్చిన చిన్న కుమారుడు ఇంటికి వస్తేనే పెద్ద కుమారుడు ఏమయ్యాడు? అగ్గి మీద గుగ్గిలమై వాడు ముఖం చూడన్నట్టుగా మాట్లాడాడు కదా. వాస్తవానికి ఆస్తి ఎవరిది? తండ్రిది. తండ్రికి శిక్షించాలి, తండ్రి ఏమైనా చేయాలి. ఈయనకెందుకు? ఇతని ఆస్తి ఏం బాడు చేయలేదు కదా. కాకపోతే అతను వచ్చినప్పుడు ఏమయ్యాడు? వాడన్నా ఉండాలా, నేనన్నా ఉండాలని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో మనకి నమ్మకంగా దేవుల్లో ఉన్నట్టునే ఉంటాం, సేవిస్తున్నట్టు ఉంటాం, కానీ ఎదుటివారిని స్వీకరించలేని మనస్తత్వం, ఎదుటివారిని అంగీకరించలేని మనస్తత్వం కూడా ఒక రకంగా నిన్ను నీవు జైల్లో పెట్టుకోవడమే. ఎదుటివాడిని
స్వీకరించలేని మనస్తత్వం, అపార్థాలు. మనుషుల మధ్యలో ఎక్కువ సమస్యలకు కారణాలు ఏంటంటే, లేదంటే విడిపోవడానికి, విడగొట్టబడడానికి కారణాలు ఈరోజు మనం చూస్తే చాలా సందర్భాల్లో ఆస్తులు కదా. ఎక్కువ భాగం ఈరోజు వస్తున్న పెద్ద సమస్య ఏంటంటే, అది సంఘంలోనైనా, కుటుంబాల్లోనైనా, అన్నదమ్ముల మధ్యలైనా, రక్త సంబంధికుల మధ్యలైనా ఆస్తులు కలపడానికి బదులుగా విడగొడతా ఉన్నాయి. అపార్థాలు, చిన్న చిన్న విషయాలకి అపార్థం చేసుకోవడం, నన్ను చులకన చేసింది, అన్ని నెగిటివ్ ఎత్తుక్కోవడాలు. ఆది కాండంలో యోసేపు ఏమని అన్నలు మీరు నాకు కాళ్ళకు మొక్కుతారా అన్నాడు? అనలేదు కదా. ఇట్లా నాకు కళ వచ్చిందంటే వీళ్ళు ఏం చేశారు, యారా నువ్వు మా మీద రాజు అవుతావా, మేము నీకు మొక్కుతామని అపార్థం చేసుకున్నారు అంతే. అనుమానాలు, అవమానాలు, ఆస్తులు, అహాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనుషుల మధ్యలో ఏం చేస్తున్నాయంటే అంతరాన్ని పొడిగిస్తూ ఏమవుతున్నాయంటే, వాడు వస్తే నేను రాను, నేనున్నగా వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. సంఘాల్లో కూడా, సమాజంలో కూడా ఈరోజు మనము అలాంటి పరిస్థితిలోనికి ఎదుర్కొంటున్నాం. క్షేమం ఉండలేదు మనుషుల మధ్యలో సమాధానం ఉండడం లేదు. ఒకరిని చూస్తే ఇంకొకరు ముఖం తిప్పుకొని వెళ్ళిపోవడాలు. ఇప్పుడు ఫిలెమోనుకు ఈ పత్రికను తీసుకొని వస్తూ ఉన్నాడు ఒనేసిం ఫిలెమోను ఇంటికి. పౌలు ఒనేసిమును పంపిస్తూ, ఒట్టిగా పంపిస్తే యాక్షన్ ఎలా ఉంటుందో ఫిలెమోన్ది, ఈ పత్రిక ఇచ్చి, నీవు ఈ పత్రికను అతనికి ఇచ్చి ఏం చెయ్యాలో ఫిలెమోనుకు ఇందులో క్లియర్గా చెప్తూ, దేవుని సన్నిధానంలో ఈ అధ్యాయం మీరు చదివితే ఒకే ఒక పదం ఎక్కువ ఉంటుంది చూడండి, క్రీస్తునందు, క్రీస్తును బట్టి, తర్వాత క్రీస్తు వలన, క్రీస్తు యేసు ఖైదీ. ఈ పదాలు ఎక్కువగా కనబడతాయి. క్రీస్తునందు, క్రీస్తు వలన, క్రీస్తు యేసునందు, ప్రభువైన యేసు క్రీస్తు కృప. సో ఈ ఫిలెమోను, ఒనేసిము, పౌలు ముగ్గురు వ్యక్తులు కనపడతారు. ఒకరేమో పౌలుకు ధైర్యం ఏంటి ఇక్కడ రాయబడి ఉంది, క్రీస్తును బట్టి నాకు ఒక ధైర్యము కలిగింది. వృద్ధుడని అంటాడు చూడండి, వృద్ధుడను క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను. పౌలు ఫిలెమోనుకు ఒనేసిమును నువ్వు క్షమించమని చెప్పడానికి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఏమంటాడు? క్రీస్తును బట్టే. ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీ అందరికీ కొంచెం ఖండించినా ఇదని చెప్పగలుగుతున్నాను ఏంటి? నా గొప్పతనమా? ఎవరిని బట్టి చెప్పగలుగుతున్నా? క్రీస్తుని బట్టే. యేసు ప్రభు లేకపోతే ఎవరెవడు మాట చెప్పడానికి ఏముండదు. సో ఇక్కడ యేసును బట్టి ఏం జరిగింది అనేది, ఎలాగో ఒక కుటుంబాల మధ్యలో, మరి హాని చేసిన వారి మధ్యలో, బాధపడ్డ వారి మధ్యలో, ఒకరికంటే ఒకరి పడని వారి మధ్యలో ఎలాంటి రిలేషన్ బిల్డప్ చేయబడ్డానికి ఎవరు కారణం అంటే, ఈ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు అంటున్నాడు, క్రీస్తును బట్టి, క్రీస్తునందు నాకు బహుధైర్యం. పౌలు ఫిలెమోను ఆజ్ఞాపించడానికి కానీ, లేదా ఈ లెటర్ ఇచ్చి నీ వెళ్ళి ఫిలెమోను ఇంట ఎలా ఉండమంటాడు? ఇప్పుడు బానిసగా కాదు, సహోదరుడుగా కాదు, ఇంకా అంతకంటే ప్రియ సహోదరుడుగా చేయగలుగుతామా? ఒకవేళ వస్తే మీరు ఎవరైనా, ఒకవేళ మీకు హాని చేసిన వాళ్ళు వచ్చి, అయ్యా ఎట్టో తిరిగి ఉండని ఏమంటే ఏమంటా, ఉండు ఏదో ఒక మూల కుక్క లెక్క బతుకుండా అంటాం కదా, అంతే అంటావా? ఉండాలి, ఇంక తప్పే వచ్చాడు ఏదో కుక్క లెక్క బతుకు అంటాం. తప్పైన కుమారుడు పనులు కూడా అదే. తిరగబడ్డ కుమారుడు ఇంటికి వస్తే ఏం చేయాలి? రాళ్ళతో కొట్టాలి. అది ఈయనేం చేశాడు? సంబరంతో తీసుకొచ్చాడు. అది విచిత్రం, అది దేవుని ప్రేమ. సో ఇక్కడ ఏంటి, ఫిలెమోనుకు పౌలు చెప్తున్నాడు, ఫిలెమోను నేను నీకు ఆజ్ఞాపించడానికి కానీ నాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?
క్రీస్తునందు ఇంకా చెప్పాలంటే ఈ ముగ్గురు కూడా క్రీస్తునందు క్షమించబడ్డ వాళ్ళే కదా. పౌలు క్షమించబడ్డాడు, ఒకప్పుడు హింసకుడు, హానికరుడు. ఫిలోమోను క్షమించబడ్డాడు, ఒనేసిము కూడా దొంగ. ఈ ముగ్గురిని మార్చిందేంటి? యేసు ప్రభు ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కలువరి శక్తి, యేసుక్రీస్తు యొక్క రక్తము. అందుకే ఎఫెసీ పత్రికలు చెప్పాను కదా, ఆ ప్రియుని రక్తం వలన ఏం జరిగింది? వీళ్ళందరికీ విమోచన, మన అపరాధములకు క్షమాపణ దొరికింది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో అనుబంధాలు ఎప్పుడు కూడా యేసు ఇచ్చే క్షమాపణను బట్టి అవి నిలబడాలి తప్ప మన ఇష్టాలను బట్టి ఉండకూడదు. ఎప్పుడైనా చూడండి, ఈరోజు చాలామంది, కొంతమందికి సేమ్ ఆలోచనలు కలిగిన ఒకే చోట చేరుతారు కదా, లేదా సేమ్ లక్షణాలు, అలవాట్లు కలిగిన వారు ఒకే చోట చేరుతారు. కానీ క్రైస్తవ సహవాసం అనేది మన ఆలోచనలు, అలవాట్లు బట్టి కాదు. దేని బట్టి? ఒకే వ్యక్తి యొక్క రక్తంలో మనము కడగబడ్డాం, క్షమించబడ్డాం. ఒకప్పుడు హింసకుడైన పౌలు రక్షించబడ్డాడు, దొంగ అయినటువంటి ఒనేసిము రక్షించబడ్డాడు. మూడోది ఇప్పుడు ఫిలోమోను, పరిశుద్ధుడు ఆయన ఇంట ఎంతమందికి ఆదరణ, ఆనందం దొరుకుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ ఇంట ఏ ఆనందము, ఏ ఆదరణ ఉందో ఇప్పుడు నిన్ను గాయపరిచిన ఈ ఫిలోమోను కూడా నీవు ఇది అందించాలి. ఎందు బట్టి అది చేయగలుగుతావు? ఒకటే, క్రీస్తును బట్టి. క్రీస్తునందు మిమ్మలను దేవుడు క్షమించాడు. క్రీస్తు యొక్క క్షమాపణ ఎలా ఉంటుందో నీవు అనుభవించావు గనక ఇప్పుడు ఆ క్షమాపణను నీవు ఎక్స్టెండ్ చేయి. అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వెన్ యు ఆర్ రైట్ ఎక్స్టెండ్ యువర్ ఫర్గివ్నెస్ అంట, వెన్ యు ఆర్ రాంగ్ ఆస్క్ ఫర్గివ్నెస్. నువ్వు తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడం తప్పు కాదు. ఒకవేళ నువ్వు రైట్ అనుకో, ఎదుటి వారిని క్షమించడం కూడా తప్పు కాదు. ఎందుకంటే నీవు ఎంతగా క్షమించబడ్డావో. ఓ ఫిలోమోను, నాకు ధైర్యం ఏంటో తెలుసా? నేనేదో గొప్పవాడినని కాదు, నన్ను రక్షించిన నా యేసు, నిన్ను రక్షించిన నా యేసు, అలాగనే ఒనేసిమును కూడా రక్షించిన యేసు. క్రీస్తునందు నాకు గొప్ప ధైర్యము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సంఘంలోనైనా, సమాజంలోనైనా, మన కుటుంబాల్లోనైనా ఎవరిని బట్టి సంబంధాలు బలపడాలి అంటే యేసు క్రీస్తును బట్టి, యేసు క్రీస్తు మనకిచ్చిన క్షమాపణను బట్టి. నేను ఎంత దుర్మార్గుడినైతే ప్రభు నన్ను క్షమించాడు, నేను కూడా ఇతరులను క్షమించాలి. నేను క్షమించనప్పుడు నేను కూడా క్షమించబడను. క్షమాపణ అనేది కొలత సిద్ధాంతం అని చెప్పాను కదా. నువ్వెంతగా క్షమిస్తే అంతగా క్షమించబడతావు. సో ఇక్కడ ఈ పత్రికలో సహవాసం ఎలా రిస్టోర్ చేయబడింది, మరి ఎలా సంబంధాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయంటే క్రీస్తుని బట్టి. నాకు గొప్ప ధైర్యం, వృద్ధుడనైనా నాకు ధైర్యం ఎక్కడి వచ్చింది? క్రీస్తుని బట్టి. చాలాసార్లు వృద్ధుడి మాటకు విలువ ఉంటుందా? పోయా ముసలోడు నీకేం తెలుసా అంటాం కదా. కానీ పౌలు అంటున్నాడు, నాకు ఒక ధైర్యం క్రీస్తుని బట్టి వచ్చింది. రెండవది అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు వలన ఒనేసిమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట వాడుతున్నాడు, మునుపు నిష్ప్రయోజకుడు ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు అయ్యాడు. ఎలా మార్చబడ్డాడినా? సువార్త, యేసు క్రీస్తు యొక్క సువార్త ఏం చేస్తుందంటే మనుషులను, నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మార్చింది. నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా చేయగలిగిన శక్తి ఈ దేవుని వాక్యానికి ఉంది. ఈ నల్లట్ట పుస్తకం అంటాం కదా చాలాసార్లు కొంతమంది. ఈ నల్లట్ట పుస్తకము నలుపు జీవితాలను పవిత్రం చేస్తుంది. అందుకే దీనికి నల్లట్టేశారు. మన బ్రతుకులు, చీకటి బ్రతుకులు, దీన్ని విప్పు చూస్తే ఇందులో నీ కొరకు రాయబడిన యేసయ్య దొరుకుతాడు. యేసు క్రీస్తు నీ జీవితాన్ని మారుస్తాడు.
ఉదయకాలం చెప్పుకున్నది, ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇప్పుడు ఒనేసిము ఒకప్పుడు దొంగనే, కానీ యేసు క్రీస్తులో ఒక అవకాశం ఆయనకు దొరికింది. ఏమయ్యాడు? నిష్ప్రయోజకుడు ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు. దేవుని సువార్త మనుషులను మారుస్తుంది. మీరు నోబెల్ ప్రైజ్ గురించి వింటాం కదా, నోబెల్ ప్రైజ్ గురించి వింటాం కదా. అసలు ఎలా వచ్చిందో తెలుసు? అది డైనమైట్ని కనుగొన్నాడు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఒకరోజు ఆయన న్యూస్ పేపర్ ముందేసుకొని చదువుతూ ఉంటే ఆయన చనిపోయినట్టుగా ఆయన క్రింద ఒక క్యాప్షన్ రాశారంట. మృత్యు వ్యాపారి ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడు అన్నారు. మర్చెంట్ ఆఫ్ డెత్ అన్నారు. ఎందుకంటే అప్పటి వరకు మామూలు యుద్ధం చేస్తే కత్తులతో వీటిని చంపుకొని, మనుషులు ఎక్కువ చనిపోవడానికి యుద్ధంలో కొత్త కొత్త ఈ డైనమైట్ని కనిపెట్టి డబ్బు సంపాదించుకొని మృత్యు వ్యాపారిగా మరణాలతో డబ్బు సంపాదించుకున్నటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడని ఆ పేపర్లో చూశాడు. ఒకసారికి ఈయనకి గుండె గుబేలు మంది. వాస్తవానికి ఏంటంటే చనిపోయింది వాళ్ళన్న, పేపర్ వాళ్ళకి తెలియక ఈయనని రాశారు. అప్పుడు ఓహో, ప్రపంచం నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటుంది? మృత్యు వ్యాపారిగా గుర్తుపెట్టుకుంటుందా? ఓకే, నాకు దేవుడు ఒక అవకాశం ఇస్తాడా మార్చబడ్డానికి అనుకొని, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే తన ఆస్తి అంతా ఎవరైతే శాంతి కొరకు ప్రయత్నం చేస్తారో వారికి ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని తాను ఈ ఆస్తి అంతటిని కూడా దానికి రాసి చచ్చిపోతాడు. అందుకనే ఫస్ట్ ఎందుకు ఇస్తారు నోబెల్ ప్రైజు? శాంతి కొరకు, యుద్ధాలు లేకుండా. తర్వాత విద్యారంగంలో, ఆర్థిక రంగంలో కూడా దాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన రాస్తే ఏమంటాడంటే, మనిషికి ఒక అవకాశము మార్పు చెందడానికి, లేదా తన చరిత్రను తిరిగి రాసుకోవడానికి ఒక అవకాశము కావాలి. అది ఎక్కడుందంటే యేసుక్రీస్తులో. ఈ రాత్రి ప్రియమైన వారలారా, ఒకవేళ నీ జీవితం నిష్ప్రయోజకుడుగా ఉన్నావేమో, పనికిరాని వాడుగా, వీడి వలన ఉపయోగం లేదు, వీడు చస్తే బాగుండు, వీడి వలన కట్టుకున్న భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు ఎవరికి ఉపయోగం లేదు. కొన్ని బలహీనతలు మనలో ప్రవేశించి నిష్ప్రయోజకులుగా మార్చివేస్తూ ఉన్నాయి. దేవుడు మొట్టమొదటిగా మానవుని సృజించినప్పుడు తన పోలికలో సృజించాడు, తన స్వరూపంలో చేశాడు. ఈ భూమి మీద అతడు ఏలుబడి చేయడానికి, ఫలించడానికి దేవుడు సృష్టిస్తే, పాపం మనిషిని ఏం చేసిందంటే నిష్ప్రయోజకుణ్ణి, నిర్వీర్యుణ్ణి చేసింది, హింసకుడిగా, హానికరుడిగా మార్చింది. అయితే దేవుని గొప్ప సువార్త ఏంటంటే యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మారడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు ఒనేసిముకి ఎక్కడ దొరికింది అవకాశం? పౌలు దగ్గరికి వచ్చాడు చెరసాల్లో. ఒకవేళ పౌలు హానికరుడిగా ఉండుంటే ఏం నేర్పించిండేవాడు ఈ ఒనేసిముకి? ఏం నేర్పించిండేవాడు? అరే, ఎట్లా మనం బయటపడాలా, నిన్ను జైలుకు పంపించిన వారిని నువ్వు ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పిండేవాడు. కానీ నేను జైల్లో కూడా ఏం చెప్పాడు? యేసుక్రీస్తులో ఇవ్వబడిన రక్షణ, విమోచన, ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు ద్వారా మార్చబడిన వారి చరిత్ర. నిష్ప్రయోజకులు, పనికిరాని వారిని, ఎడారి భూములను, పాడైన స్థలాలను బాగు చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు బాగు చేయలేనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది సత్యము. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఇది నమ్మదగినది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పాపుల రక్షకుడు. ఆయన ఎంత ఘోర పాపినైనా ఆయన రక్షించగలడు. యేసు రక్తము మన ప్రతి చెడును, మన చేదు గతాన్ని నూతనపరచగలదు.
యేసుక్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాపం వలన వచ్చు జీతమైన మరణం నుండి విడిపించి, ఇదిగో పనికి మాలిన వారిని, నిష్ప్రయోజకులను, హానికరులను నీతిమంతులుగా మార్చగలిగిన యేసుక్రీస్తు యొక్క సువార్త యొక్క శక్తి, ఆ ప్రియుని వలన. ఇప్పుడు పౌలు ఒనేసిముకి ఎవరిని పరిచయం చేశాడు? చెరసాల్లో ఉండి యేసయ్యను పరిచయం చేశాడు. అందుకే ఏమంటున్నాడు? మునుపు నిష్ప్రయోజకుడు, మునుపు నిష్ప్రయోజకుడు ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఏమయ్యాడు? నీకును నాకును ప్రయోజకుడయ్యాడు. నీకును నాకును ప్రయోజకుడయ్యాడు. అవును, యేసయ్య శిలువ శక్తి అంత గొప్పది. పాపులను పరిశుద్ధులుగా మారుస్తుంది. ఎలాంటి వ్యక్తినైనా మార్చి నీతిమంతులుగా మార్చగలిగిన శక్తి యేసు ప్రభు యొక్క సువార్తకు ఉంది. ఈ రాత్రి ప్రియమైన వారలారా, ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకప్పుడు నాకు ఒక చరిత్ర ఉంది, నీకు ఒక చరిత్ర ఉంది, ప్రతి వారికి ఒక చరిత్ర ఉంది. అయితే ఆ గత చరిత్ర ఇప్పుడు రానియకండి. అప్పుడప్పుడు అంటాం కదా, నేను గతంలో రౌడీని, బైబిల్ పట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు గమ్ముకున్నాను అంటాం. అది కాదు, గతం అయిపోయింది. క్రీస్తులో అది సమాధి చేయబడింది. యేసుక్రీస్తులో ప్రభు మనల్ని నూతనపరిచాడు. ఒకప్పుడు మునుపు మనందరికీ చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా యేసుక్రీస్తు రక్తంలో కడిగివేయబడింది, కప్పబడింది. దేవుడు రక్షణ వస్త్రాన్ని మనకిచ్చాడు. వస్త్రం అంటే ఏంటంటే మన సిగ్గును కప్పేది. వస్త్రాలేంటి? మన సిగ్గును కప్పేయి. దేవుడు కూడా కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించి పాపం వలన కలిగిన సిగ్గంతటిని కూడా కప్పివేసి మనల్ని నీతిమంతులుగా దైవరాజ్యంలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. పౌలు ఈ అధ్యాయంలో ఆయనకు ధైర్యం వచ్చింది క్రీస్తుని బట్టి. రెండవది, ఇప్పుడు ఆయనకు ఫిలోమోను మార్చబడింది క్రీస్తు వలన, క్రీస్తు సువార్త వలన. చివరిగా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఫిలేమోనుకి చెప్తున్నాడు, ఫిలేమోను, ఇప్పుడు నేను నిన్ను ఇదిగో ఈ ఒనేసిముని నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇప్పుడు నీకొక అవకాశం, క్రీస్తుని బట్టి అతన్ని నీవు చేర్చుకుంటావో లేదా నిరాకరిస్తావో. చేర్చుకుంటే నీ వలన అతనికి ఏం కలుగుతుంది? ఆదరణ, ఆనందం కలుగుతుంది. చేర్చుకోలేదనుకో, ఫిలోమోనుకున్న భక్తి, విశ్వాసం ఇవన్నీ కూడా ఏమైపోయినట్టు? వ్యర్థమైపోయినట్టే. నువ్వు చేస్తావని ఒక మాట అంటాడు చూడండి, నేను చెప్పిన దానికంటే నీవెక్కువ చేతు అని 21వ వచనం. నేను చెప్పిన దానికంటే నీవెక్కువ చేతు అని. మనమైతే ఏమన్నా, ఆవయ్య పాస్టర్ గారు నీకేం తెలుసు, వాడు ఎంత డబ్బులు తీసుకెళ్ళాడు అనుకున్నావు, ఎంత నష్టం చేశాడు అనుకున్నావు, ఏదో పెద్ద ఆడుండి ఏదో జైల్లో ఉండి మాట్లాడుతున్నావు, నీకు తెలుసు దాని నొప్పి ఏంటో, నీకు జరిగిందా అని అంటాం కదా. అంతేనా? అంటారా లేదా? నీకేం తెలుసు, వాడు చేసిన మాటలు, వాడు తిట్టిన మాటలు ఏంటి, వాడు చేసిన నష్టం ఏంటి, అసలు వాడి ముఖం కూడా నేను చూడను. కానీ పౌలు ఫిలోమోనుతో ఏమంటున్నాడు? ఫిలోమోను, నీకుంది, ఎందుకంటే ఆల్రెడీ నీ దగ్గర ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది. దాని వలన అనేకులు నీ వలన ఏమొందుతున్నారు? ఆనందము, ఆదరణ పొందుతున్నారు. కానీ ఇప్పుడు ఫిలోమోను వలన నీకేం కలిగింది? హాని జరిగింది, దుఃఖం కలిగింది. అయినా కూడా నువ్వు చేయగలవు. దేని బట్టి? క్రీస్తుని బట్టి. ఎందుకు? క్రీస్తు నిన్ను క్షమించాడని నమ్మితే, క్రీస్తులో నీవు క్షమించబడ్డావని నీవు నమ్మితే, కొలసై 3:13 అన్నాడు కదా, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడలా దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించిన ప్రకారము. నీవు క్షమించబడ్డావని అనుకుంటే నువ్వు తప్పకుండా ఇప్పుడు ఏం చేస్తావు? ఒనేసిముకు కూడా నీ ప్రేమను నీవు ఎక్స్టెండ్ చేస్తావు. నువ్వు చేయగలవు. ఎందుకంటే అంటున్నాడు, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువ చేస్తావు. ఇప్పుడు ఎలా చేయమంటున్నాడు? ఏదో కేవలం క్షమించాను పో అన్నట్టు కాదు. చూడండి ఏమంటాడు, అతడికి మీదట దాసుడు కాదు, డూలస్ కాదు, అడల్ఫాస్
అడల్ఫాస్ అంటే బ్రదర్ అంటే ఒకే గర్భములో నుండి, సహోదరుడు అంటే ఏంటంటే సహ ఉదరములో నుండి వచ్చినవాడు, ఒకే గర్భములో నుండి వచ్చినవాడు. డూలస్ కాదు, ఇప్పుడు ఎలా చూడాలి? సహోదరుడుగా. ఇంకేమంటాడు? ఒక పదం వాడతాడు, ప్రియ సహోదరుడుగా అంటాడు, ప్రియ సహోదరుడుగా. యోహాను పత్రికలో ఆ పదం ఎక్కువ కనపడుతుంది. ప్రియుడా, ప్రియమైన, ప్రియ సహోదరుడుగా. ఇంకేమంటాడు? నన్ను నీవెలా చేర్చుకుంటావో, నన్ను నీవెలాగూ చేర్చుకుంటావు. ఎందుకు? ఫిలోమోను పౌలు అంటున్నాడు, ఓ ఫిలోమోను, ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. అంటే దైవజనుడికి ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా రుణపడి ఉన్నాడు అంటాడు. ఎందుకంటే నేను నిన్ను నడిపించాను, నేను నీ పట్ల ఎన్నో రోజులు ప్రార్థన చేశాను, నిన్ను విశ్వాసంలోనికి నడిపించాను గనక నన్ను నీవెలా చేర్చుకుంటావో. పాస్టర్ గారు వస్తే ఎలా నీవు చేర్చుకుంటావో, అంతే కదా. మన ఇళ్ళల్లో పాస్టర్ గారు వస్తే మనం ఎలా చేర్చుకుంటాం, యేసు ప్రభుని ఎలా చేర్చుకుంటావో, ఇప్పుడు ఫిలేమోను, ఒనేసిమును కూడా నీవు అలాగే చేర్చుకోవాలి. సహోదరుడుగా, దాసుడుగా కాదు, సహోదరుడు కంటే ఇంకా ఎక్కువ ప్రియ సహోదరుడుగా నేను వస్తే నీవెలా చేర్చుకుంటావో. ఇది బ్రిడ్జెస్. ఇద్దరి మధ్యలో ఈ బ్రిడ్జి నిర్మించిందేంటి? యేసు ప్రభువే. అసాధ్యం, మనుషులకు అసాధ్యం. ఇది మనుషులంగా మనం ఎప్పుడు మానవ పద్ధతిలో ఎప్పుడూ చేయలేం. ఎందుకంటే క్షమించడం అనేది దైవనీతి, క్షమించకపోవడం అనేది మానవ నీతి. నీచబుద్ధి అంటాడు, క్షమించకపోవడం నీచబుద్ధి. క్షమించకపోవడం, స్వీకరించకపోవడం. ఇప్పుడు అతనిని ముందుకొస్తే నీవు ఎవరిని బట్టి చేయగలవని నమ్ముతున్నాను? క్రీస్తుని బట్టి. కాబట్టి ప్రియమైన వారలారా, మానవ జీవితాన్ని అటు దేవునితోనూ మనలో మనుషుల మధ్య లోకానికి కూడా సమాధానపరచగలిగిన ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు. ఆయన సిలువ ఏం పడగొట్టింది? గోడలను పడగొట్టి రహదారులు, వంతెనలు నిర్మించింది, అనుబంధాలను నిర్మిస్తుంది, ఆప్యాయతలు నిర్మిస్తుంది. ఎప్పుడైతే ప్రభు నన్ను ప్రేమించాడు, ప్రభు నన్ను క్షమించాడని నువ్వు నమ్మిన రోజున నీకు హాని చేసిన వారిని కూడా నువ్వు క్షమిస్తావు. నువ్వు క్షమించావు అంటే రెండు జరగాలి. ఏమంటాడు? నీ వలన ఇతరులకు ఏం కలగాలి? ఆనందము, ఆదరణ. ఆదరణ అనేది పరిశుద్ధాత్మ యొక్క ఫలం. అది ఆదరణ అనేది పరిశుద్ధాత్మ ఫలం. ఆదరణ, కంఫర్ట్ అనే ఒక అర్థానికి ఏంటంటే ప్రక్క నిలవడం, ఊతమివ్వడం. ఆదరణ అంటే ప్రక్క నిలిచి ఊతమివ్వడం. పరిశుద్ధాత్మ యొక్క ఫలం అది. పరిశుద్ధాత్మ యొక్క ఫలము, పరిశుద్ధాత్మ యొక్క పని కూడా అదే. ఆయనకు ఆదరణకర్త. ఒక విశ్వాసి దేవుని సన్నిధానంలో ఫలిస్తున్నాడంటే అతడు ఆదరణ, ఆనందం. నీ పేరు వినగానే, నిన్ను చూడగానే జనాలకి ఏం కలగాలి? నవ్వు కలగాలి. లేదా నీ వలన వారికి ఆదరణ కలగాలి. అది నీవు ఎవరిని బట్టి చేయగలవు అంటున్నాడు? క్రీస్తుని బట్టి. నాకు కూడా ఏమనంటే, నాకు గొప్ప ఆనందము కలుగుతుంది నువ్వు చేస్తావని. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగచే 20 వచనం అంటాడు. సహోదరుడా, ప్రభు వలన నందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగచేయము. ఇప్పుడు దేని బట్టి అంటున్నాడు? యేసుని బట్టే. ఒకవేళ లెటర్ పంపాడు కానీ ఆ లెటర్లో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ప్రేమ ఉంది. కాబట్టి సమాజంలో, విశ్వాసుల మధ్యలో, మనుషుల మధ్యలో సంబంధాలు నిలిపేది ఎవరేనంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ. ఈ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 3 వ్యక్తులు కనపడ్డారు కదా. ఒక ఆయనకి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. వృద్ధుడనైనా పౌలుకు ధైర్యం కలిగింది. ఒనేసిము మరి నిష్ప్రయోజకుడు, క్రీస్తు వలన ఏమయ్యాడు?
ప్రయోజకుడయ్యాడు. హాని నొందినవాడు, నష్టపోయినవాడు, అంతే కదా, నష్టపోయినవాడు, కోపంతో ఉన్నవాడు క్షమించగలిగాడు. ఎందుకనంటే బైబిల్ రాబడి క్రీస్తునందు ప్రభు వలన, ప్రభు ప్రేమను బట్టి ఈ గొప్ప పని చేయగలిగాడు. ఎందుకంటాడు, నీ వలన నా హృదయానికి ఆనందము కలగనిమ్ము అంటూ, నేను చెప్పిన దానికంటే ఎక్కువ నువ్వు చేస్తావని నేను నమ్మి ఈ మాటలు నీకు రాయిచున్నాను అంటూ లాస్ట్లో ఏమన్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి మేరీకాజ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘస్థులకు కూడా చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తారని నమ్మే నేను కూడా ప్రభువును బట్టి మన మధ్యలో అనుబంధాలను పెంపొందించుకోండి. మనమేదో కృష్ణానగర్లో ఉన్నామనో, లేకపోతే ఒకే చర్చికి వెళ్తున్నామనో, లేకపోతే ఒకే రకమైన ఇష్టాలు కలిగి ఉన్నామో, ఇవి మనల్ని ఎంతకాలము సహవాసములో ఉంచవు. యేసుక్రీస్తులో మనందరము రక్షించబడ్డాం. యేసుక్రీస్తు కుటుంబంలో మనం చేర్చబడ్డాం. ఇక్కడ కలిసి ఉంటేనే రేపు నిత్యత్వంలో కూడా కలిసి ఉండాలి. ఇక్కడ కలిసి ఉండని వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటాడని అక్కడ రానీయుడు ప్రభు. అది అర్థమైందా? ఇక్కడ కలిసి ఉండలేదు కదా, అక్కడ ఎలా ఉంటామని అందుకని మనం రానీయుడు ప్రభు. సో కాబట్టి సహవాసం అది క్రీస్తు వలన, క్రీస్తు శిలువ వలన, యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచన దేవుడిచ్చాడు, సమాధానపరిచాడు. ఆయన ద్వారా ప్రపంచాన్ని మనము సమాధానంలోకి నడిపించడానికి మనందరం ఎవరు అంటే సమాధాన రాయబారులో. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎలా సమాధానపరుస్తాం? ఈ బైబిల్లో ఉన్న యేసయ్య ద్వారానే. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నీ జీవితంలో కూడా ఒకవేళ హాని నొందిన వారు నీ వలన, లేకపోతే నీకు హాని చేసిన వారు నీ ముందర నిలబడితే నువ్వెలా చేయగలవు? నీ వలన వారికి ఆనందమును ఆదరణ ఇవ్వగలవా? అది నువ్వు ఎప్పుడు ఇవ్వగలవంటే యేసు చేత నీవు రక్షించబడ్డప్పుడు, యేసు గొప్ప పాపినని నిన్ను క్షమించాడని నీవు నమ్మినప్పుడు ఆ పని నీవు చేయగలవు. క్రీస్తు ద్వారా ప్రపంచాన్ని దేవుడు నిర్మించాడు. క్రీస్తు ద్వారా సంఘాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు. క్రీస్తు ద్వారా ఇదిగో సంఘము క్షేమాభివృద్ధిని అందిస్తున్నాడు. క్షేమాభివృద్ధి అంటే ఇద్దరి మధ్యలో, వ్యక్తుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో ప్రేమ, ఆదరణ, అనుబంధాలు, విశ్వాసం పెరగడం, ప్రార్థనలు పెరగడం, ఒకరి ఎడల ఒకరు ఆదరించబడడం, ఇవి ఉన్న దగ్గర సంఘము క్షేమాభివృద్ధిలో ఉన్నట్టు. ప్రార్థన చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఈ రాత్రి మన జీవితాల్లో, మన సంఘములో మనం ఎలా ఉంటున్నాం? ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల ఉద్దేశం అదే. దైవజనులు, విశ్వాసుల కుటుంబాల మధ్యలో సమాధానం, ఒక ఇంట ఆదరణ, ఆనందం, ఆ ఇంటిలో నుండి ఇంకొక ఇంటికి వెళ్ళాలి, ఇంకొక వ్యక్తికి వెళ్ళాలి. అది యేసును బట్టి, క్రీస్తునందు, క్రీస్తు వలన కలిగేటువంటి గొప్ప ఫలము. ప్రార్థన చేసుకుందాం. వాక్యం మన జీవితాల్లో ఫలించులాగన యేసు ప్రభు ఎవరి జీవితాలైనా మారుస్తాడు. ఆయన మార్చడానికి లోకానికి వచ్చాడు. పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. నువ్వెంత బలహీనుడవైనా ప్రభు నిన్ను మారుస్తాడు. సువార్తకు ఆ శక్తి ఉంది. నమ్మువారిని రక్షించుటకు అది దేవుని శక్తి. సిలువ దగ్గరికి నీ వస్తే నీ జీవితాన్ని ఆయన మారిచ్చి, నీ పాపాన్ని తీసివేసి పవిత్రత నీకు ఇస్తాడు. నీ అశాంతిని తీసివేసి శాంతిని నీకు ఇస్తాడు. ఒనేసీమును రక్షించిన దేవుడు నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇంకా రక్షించబడకపోతే ప్రభు దగ్గరికి వద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం మన హృదయాల్లో ఫలించలాగిన ప్రభుదాస్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మీ దాసుని ప్రభా నిలబెట్టుకుని అద్భుతమైనటువంటి వర్తమానం, మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి
వేవేల వందనం చెల్లిస్తున్నాం. సహాయం ఇచ్చింది. విత్తబడినటువంటి వాక్యం ప్రభా సాతాను ఎత్తుకుపోకుండా వాక్యం అనేటువంటి నాన్న వాక్యంలో ఇతరం ఫలించలాగిన సహాయం ఇచ్చింది. నాన్న కూడిక ఏర్పాటు చేసిన ఈ ప్రాంత ప్రజలను దీవించండి, పెద్దలను దీవించండి. వచ్చిన దైవజనులను పెద్దలను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకా రక్షింపబడకపోతే ఈ రాత్రి ప్రభావ వాక్యం విన్నారు నాన్న, మీ వాక్యం ప్రకారంగా వారు తమ జీవితాలను నీ వైపు నాన్న తిప్పుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి వారు కూడా ప్రభా నీలో ఆనందించే భాగ్యం మీరు కలుగ చేయమని కూడా ప్రార్థన చేయొచ్చు. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు పేట వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ధన్యవాదాలు పాస్టర్ గారు. దైవజనులు మునుంగెలిషా గారికి సంఘ పక్షాన ఇక్కడ చేరిన కుటుంబాల పక్షాన కూడా వందనం తెలియజేస్తుంటున్నాను. సంఘ సెక్రటరీ గారు డానియల్ గారు 2 మాటలు మాట్లాడిన తర్వాత సహోదరుడు ఆదయ్య గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేస్తారు. ఐ రిక్వెస్ట్ డానియల్ గారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామముకే మహిమ కలుగును గాక. ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికకు అధ్యక్షత వహించిన వీరస్వామి గారికి, అలాగే సంఘ కాపరి గారికిను, మన అనుబంధ సంఘ పాస్టర్స్కును, అలాగే చర్చి ప్రెసిడెంట్ గారికిను, పెద్దలకును, కూడిన ప్రతి ఒక్కరికును సంఘ క్షేమాభివృద్ధి శుభము తెలుపుకుంటున్నాను. అలాగే కృష్ణానగర్ నందు జరిగిన ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికకు ఎన్టీఆర్ నగర్ సంఘస్థులు, తాళూరు నగర్ సంఘస్థులకు, సాంబశివరావుపేట సంఘస్థులకు, అలాగే శ్రీనివాస నగర్ సంఘస్థులకు, బ్యాంక్ నగర్ కాలనీ సంఘస్థులకు, అలాగే చర్చి ఆయా ఏరియాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క సంఘస్థులకు సంఘ క్షేమాభివృద్ధి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సహోదరులు ఇలా కలిసి ప్రార్థించుకోవటం మన దేవుడికి ఎంతో ఇష్టం. ఇలాంటి కార్యక్రమాలు మనకి వెనకుండి నడిపిస్తున్న సంఘ కాపరి గారికి ముఖ్యంగా వందనాలు తెలుపుకుంటున్నాను. మేము 10 సంవత్సరాల నుంచి ఆయా ఏరియాల్లో ఇలాంటి కూడికలు పెట్టుకుందామంటే భగవంతుడు మాకు ప్రేరేపించలేదు. సంఘ కాపరి గారి ప్రార్థన బలంతో మరలా 2025లో మనం ఇలా సంఘస్థులందరూ కలిసి సంఘస్థులుగా సహోదరులుగా అందరం కలిసి దేవునికి మహిమకరంగా ఇటువంటి కార్యక్రమాలు జరిపించుకునే విషయంలో మనం అందరం ఐక్యత కలిగి ప్రార్థన చేసుకొని కలిసి ఉందామని మరొక్క మారు సంఘ క్షేమాభివృద్ధి కూడిక శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. ధన్యవాదాలు సెక్రటరీ గారు. ఐ రిక్వెస్ట్ బ్రదర్ ఆదయ్య, ఎంఈఓ గారు కోటేశ్వరరావు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మేరీకాజ్ మెమోరియల్ సెంటనరీ బాప్టిస్ట్ చర్చి సంఘ పక్షాన మరి కృష్ణనగర్ నందు ఏర్పాటు చేసిన ఈ సంఘ సంక్షేమాభివృద్ధి కూడికకు అధ్యక్షత వహించిన మరి వీరస్వామి గారికి, మిగిలిన పెద్దలందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మన సంఘ కాపరి గారికి, చక్కని సందేశం ఇచ్చిన పాస్టర్ గారికి, అంటే ఈ సంఘంలో ఆదరణ కలిగి ఉండాలని, ఆనందాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కూడికకు విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి యేసుక్రీస్తు వారు ఒక బ్రిడ్జిని
కట్టారు. ఎలా కట్టారు? ఆదరణ లేని వారికి ఆదరణ కల్పించాలని, అదేవిధంగా ఆనందం లేని వారి కోసం ఆనందాన్ని ఇవ్వటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బైబిల్ ద్వారా మనందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి మరి ఆ లక్ష్యాలను సాధించటానికి యేసుక్రీస్తు వారు తన ఒకే ఒక రక్తం ద్వారా, తన స్వరక్తము ద్వారా మనల్ని కొని మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దటానికి మరి ఈ లోకానికి వచ్చిన విషయాన్ని మరి మనం ప్రార్థనాపూర్వకంగా సంఘంలో ఐక్యత కలిగి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆదరణ కూడికను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సాంబశివపేట, శ్రీనివాస నగర్, టీ నగర్, అదేవిధంగా కృష్ణనగర్, బ్యాంక్ కాలనీ సంఘస్థులకు ఇంకేదన్నా మీరు మిగిలిపోయానా ఏమండి? ఎన్టీఆర్ నగర్ చెప్పానండి, టీ నగర్ అన్నామండి. అంటే వాళ్ళు ముద్దుగా పిలుచుకునే పేరు కదా టీ నగర్ అని. వాళ్ళందరూ టీ నగర్ అంటారు సార్. అంటే మరి ఆ సంఘస్థులకు మరి కూడిక ఏర్పాటు చేయటంలో సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి మన సంఘంలో మరొక్కసారి ఆదరణ పొందాలని ప్రతి ఒక్కరూ, అదేవిధంగా ఆనందాన్ని పొందాలని కాంక్షిస్తున్న మన సంఘ కాపరి మొన్నంగి ఎలీషా గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ప్రేమ విందు ఏర్పాటు చేయడమైనది. ముందు కౌంటర్లో మహిళలు, తర్వాత వెనక కౌంటర్లో పురుషులు ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ మరి చక్కటి వాతావరణాన్ని మరి 6 గంటలప్పుడైతే ఎంత భయపడ్డాము మనం అందరం. కానీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ సంఘకుడు మంచి వాతావరణాన్ని కల్పించిన ఆ దేవదేవునికి మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరి ప్రార్థన ఫలితమే ఈ చక్కటి వాతావరణం అని తెలియజేస్తూ మరి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎందుకంటే మా మాటలు ఇలానే ఉంటాయండి. అంటే ఈ వేదికలు ఎప్పుడు మాట్లాడలేదు. మరి పాస్టర్ గారు ధన్యవాదాలు సార్. ఎంఈఓ గారు రిజెంబుల్స్ టు ద మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ ఎంఈఓ గారు, కోటేశ్వరరావు గారు. ముగింపు అంటే ప్రభు నేర్పిన ప్రార్థన బెనడిక్షన్ పాస్టర్ గారు పూర్ణచంద్రరావు గారు ఇస్తారు. చివరి ప్రార్థన చేస్తూ ప్రభు నేర్పిన ప్రార్థన బెనడిక్షన్తో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. మొట్టమొదటిగా ఇందాక సహోదరుడు అనౌన్స్ చేసినట్టు రీతిగా సహోదరులు, సిస్టర్స్ ముందు వరుసలో ఉంటారు ప్రేమ విందులో, తర్వాత సహోదరులు ఉంటారు. ఈ ప్రేమ విందులో జరుగుతుండగా సహోదరుడు సతీష్ గారు, ఎక్స్ కౌన్సిలర్, ప్రత్యేక పాట వినిపిస్తారు. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, పరలోక ప్రార్థన, అయ్యగారి యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క సమయాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల మా ప్రభువా, కృపా సత్య సంపన్నుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ ప్రశస్తమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుత్రాలు ప్రభా. ఈ సమయం అంతటిని మా కొరకు మీరు ఉంచినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాతావరణాన్ని స్వాధీనపరుచుకున్నారు, కరెంటుని మీరు స్వాధీనపరుచుకున్నారు, మమ్మల్ని అందరినీ మీరు స్వాధీనపరుచుకున్నందుకై నీకై స్తోత్రాలయ్యా. నీ ప్రియదాసుని ద్వారా ప్రభా మీరు మాట్లాడినందుకై నీకై స్తోత్రాలు. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వినిన మాటల ప్రకారం మేము జీవించడానికి సహాయం దయచేయండి. నీ మాటల ప్రకారం మేము జీవించే ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఇందు కొరకు శ్రమించిన ప్రతి ఒక్కరికి తగిన ప్రతిఫలం దయచేయండి అన్న. నీ పని చేసి నష్టపోయిన వారు ఎవరు లేరు. ప్రత్యక్షంగా కొంతమంది మేము కనపడుతున్నాం, కనబడకుండా పనిచేస్తున్న వారు చాలామంది ఉన్నారు అయ్యా. సమయంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను
చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలతో నింపండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను గొప్ప తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మ శోధనలు అయితే కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి కుడిన మనకును సంఘానికిని, ప్రభు అయిన యేసును నమ్మి ఇతరులకు ఆదరణ, ఆనందాన్ని కలిగించే ప్రతి విశ్వాసికి ఇప్పుడు సదా తోడైంది దీవించునుగాక, ఆమేన్. అందరికి వందనాలండి. అందరి కొరకు భోజనం ఏర్పాటు చేయబడింది. భోంచేసి కుటుంబాల కొరకు ప్రార్థించవలసింది కోరుతున్నాను.